ప్రకారం చూపెడతాడు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ అని చెప్తాము. చెప్దామండి అందుకే నోరు ఉంది. మనకు నోరు లేదా? కంగారు ఎందుకు? డోర్ టు డోర్ చెప్తామా? భయం అంటే ఎందుకు పెన్షన్ కంగారు ఆలోచిస్తున్నా. అదే ఉండాలి మనకేముంది? వాళ్ళెంతమంది వెళ్తాం, మనం ఎంతమంది వెళ్తాం, 4 సంవత్సరాలు ఎవరు తిరిగారో ఎవరు తిరగలేదు, ఎవరు కష్టపడ్డారో అనేది అప్పుడు వాళ్ళే చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఫోటోలు వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గర 10 మందిని సార్ దగ్గర లేట్ రావడం. అదే వీడియోలు తీసుకుని బయట తీసుకోవాల్సినంత అవసరం లేదు. తీసి చెప్పడమే మాకు కావాలి. మేము వెళ్ళదు బంగ్లాకి, నీ గౌరవం కాపాడాం. ఈ రోజు నువ్వు పెట్టు, మేము వెళ్తాం. ఈ 4 సంవత్సరాలు ఫోటోలు తీసి చూపించు. మేము లేకుండా వేరే వ్యక్తులతో నీకు తమ్ముడు ఫోటోలు చూపించు. 5 సంవత్సరాలు పార్టీ ఉన్నాడు ఒక్క కార్యకర్త లేడు. అది లేడు, అది మగవాడమే. వాళ్ళు కానీ ఇవాళ మేము దొంగ వెనక్కి బాగలేదు. ఎప్పుడు పసుపు తిరిగాం. నేను కూడా జనసేన నేను కూడా. మరి మేము చేయాల్సిన కూటమి వల్లే కదా వచ్చింది, అందరికీ తెలుసు. కూటమి వల్లే వచ్చింది గవర్నమెంట్. ఎవరు చూసారమ్మా? అందరూ ఇతను మోన గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మీదకి. మీ మీదకా? మేము వచ్చేసి వీళ్ళకి ఇవ్వడానికి లాస్ట్ టైం మమ్మల్ని నెట్టేసుకుని ఇలా వచ్చేసి ఇలా నిల్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా, లేడీస్ మీదకి వెళ్ళడం. ఓట్లు లేకుండా ఎవరికి గెలిచలేదు ఇక్కడ. ఆయన వచ్చి మీద పడిపోతున్నాడండి. అదే అంటుంది మీరే మీద లేడీస్ మీద పడడం తప్పు కదండి మొన్న గారు. అదే ఏంటండి చెప్తున్నారు కదా, లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారు ఏంటండి అలాగా? కలిస్తేనే అమ్మ మీదకి వచ్చేస్తాను తన అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే. అదే మీదకి వచ్చేస్తే పక్క వెళ్ళిపోలే, మీదకి వచ్చేస్తే మరేంటి నిలబడితే తగులుతుంది. నీకు అర్థం అవ్వట్లేదు. సైలెంట్ గానే ఉంటాం. తప్పు కదా, అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఇక్కడ ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి? ఎవరు ఎడ్యుకేటెడ్? అందరూ అన్నారు కదా, అందరూ మీరు ఒక్కరు అయిపోతే కాదు. ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి, అలాగని మాట్లాడకూడదు కదా. ప్రెసిడెంట్ లో చేయాలా? ఇన్ ప్రెసిడెంటా? ఇప్పుడు ప్రెసిడెంట్ అడస్తాడు ఇన్ని మాట్లాడినారండి. సైలెంట్ కూరుకున్నాం మేము. ఎందుకు? ఎడ్యుకేటెడ్ కాబట్టి అతన్ని కూడా చాలా ఇచ్చేసారు. ఇక్కడ మేము ఒక పెన్షన్ ఇక్కడ ఉంది, ఇంకో పెన్షన్ మేము వెళ్ళాం. ఫస్ట్ అలొక చేస్తున్నారు, మేము ఒక చేస్తున్నాం. అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు. అతన్ని కూడా అన్నారు ఈ పెన్షన్ కాదు ఆ పెన్షన్ కి రావాలి, వస్తావా లేదా? నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతన్ని కూడా అన్నారు. అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే బాగా తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం. ఎవరు చేస్తాడు వర్క్? ఎవరు చేస్తారండి? చేస్తారు. మేము చేయగలం బాగా చేస్తే కన్ఫర్మ్ నీకే వేస్తారు. చేయకపోతే చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను. నేను కూడా నేనే చేశాను అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు. పెన్షన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు, ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వరు కదా. చేయండి వీడియో, నేనే చూస్తాను.